ప్రార్థిస్తున్నా. ప్రేమలో మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభావ మరొకసారి మా తండ్రి వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా ఎవరైతే వస్తుంటున్నారో వారిని కూడా నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రార్థించి మనకు మేము ఎలాగా ప్రార్థించాలో, ఈ విషయాల కొరకై ప్రార్థించాలో, మేము ఎలాగ జవాబులు పొందాలో ప్రభువ అటు వాటన్నిటికి కావచ్చు మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మీ దాని హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ దాసును అభిషేకించి కొన్ని మాటలు దయచేయవలసిందిగా వేడుకుంటూ ఘనత మా ప్రభావాన్ని మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వెళ్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక మాట చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు అందరూ కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం అందరూ కలిసి. నా యందు మీరు మీ యందు నా మాట నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చదవలేఖన భాగాన్ని ప్రభావించి దీవించింది గాక.
ప్రభువు యేసుక్రీస్తు వారు స్వయంగా తన శిష్యులతో ఈ మాట చెప్తూ ఉంటున్నారు. ఏమని చెప్తున్నారంటే, మరి మీరు ఏమైనా అడగాలనుకున్నప్పుడు మీరు నా యందు నిలిచి ఉండాలా. నా యందు నిలిచి ఉండి మీకు ఏది ఇష్టమో అడిగి అది నేను ఇస్తాను అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటిదా? ప్రభు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన ఏం కండిషన్ పెడుతున్నాడంటే, మీరు నా యందు నిలిచి ఉండాలా, నా యందు నిలిచి ఉండాలా. ఒక్క మాట అంటే దాదాపుగా 4 సువార్తలు మనం ధ్యానించాలి. ఒక్క మాట ఆయన ఎందుకు నిలిచి ఉండడం అనేది తెలుసుకోవాలనుకుంటే ఎన్ని సువార్తలు ధ్యానించాలా? ఎందుకు? ఆ 4 సువార్తల్లో ప్రభు తిరుగుతూ వచ్చాడు కాబట్టి. ఆయన గురించి చెప్పిన విషయాలు వేరే సంగతి. ఆయన 4 సువార్తలు ఆయన చేసిన పని, ఆయన మాట్లాడిన విధానము, ఆయన చేసిన ప్రార్థన విధానము, ఆయన బోధించిన విధానము, ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు, ఆయన చూపించినటువంటి ప్రేమ, ఇవన్నిటినీ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే చాలా అద్భుతమైన విషయం కదా. అందుకని నా యందు మీరు నిలిచి ఉంటే మీకు ఏదైనా అడుగు నేను ఇస్తాను. మనం అందరం ఎందుకు ప్రార్థనా కూడికి కోరుకుంటాము? ప్రార్థనా కూడికి ఎందుకు? పరలోకంలో ప్రార్థనా కూడికి ఉండదు, గుర్తుపెట్టుకోండి. పరలోకంలో ఏముంటుందంటే ఆరాధన కూడికి ఉంటుంది. అక్కడ ఏ కూడికలు ఉంటాయి? ఆరాధన కూడికి ఉంటుంది. భూలోకంలోనే ప్రార్థనా కూడిక ఉంటుంది. సువార్త కూడిక అక్కడ ఉండదు. అదేవిధంగా స్పెషల్ మీటింగ్లు అక్కడ ఉండవు, కాన్వొకేషన్లు అక్కడ ఉండవు, ఇక రకరకాలైనటువంటి పండుగలు అక్కడ ఏమి ఉండవు. అక్కడ పరలోకంలో రాత్రి పగలు ఆరాధన జరుగుతుంది, భూలోకంలో ప్రార్థన జరుగుతుంది. ఎందుకు ప్రార్థన? ఆయన నమ్మిన తర్వాత మనకు ఎన్నో విషయాలు అవసరం. మన శరీరానికి అవసరం, మన కుటుంబానికి అవసరం, మన ఆరోగ్యపరంగా అవసరం, మనం ఆత్మీయపరంగా అవసరం, మనం ఆర్థికపరంగా అవసరం. ఈ రకంగా అనేక విషయాల్లో మనం ఎన్నో విషయాలు మనకు అవసరంగా కనబడతాయి. కాబట్టి ఇప్పుడు మనము అడగాలన్నప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు నా యందు నిలిచి ఉంటే, అది ఆయన యందు మనం నిలిచి ఉంటే అది మనం తీసుకొని ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన తప్పనిసరిగా జవాబు వస్తుంది. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, జవాబులు రావు. ఎందుకు జవాబులు రావని మనం దానికి దేవుని వాక్యంలో చూసుకుంటే, ఆయన యందు మనం ఎక్కడో నిలబడలేకపోతున్నాము. అందుని బట్టి మనకి జవాబు రావటం లేదు. ఎక్కడెక్కడ నిలబడలేకపోతున్నాము. ప్రార్థన అయితే చేస్తున్నాం కదా, ఉదయం ప్రార్థన చేస్తాం, మధ్యం ప్రార్థన చేస్తాం, ఇంటికాడ ప్రార్థన చేస్తాం, ఎక్కడంటే అక్కడ ప్రార్థన చేస్తాం, కానీ జవాబులు చూడటం లేదు కదా మనము. అందుకని ప్రియమైన సోదరులారా, ఆయన నిలిచి చేసినటువంటి ప్రార్థనలు కొన్ని బైబిల్ గ్రంథంలో చూద్దాం. అప్పుడు మనకు ఆయన నిలిచి ఉండడం అంటే ఏంటో కొన్ని అర్థం చేసుకుందాం. రైట్, మొట్టమొదటికి వెళ్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము మరి 34 అధ్యాయం, కీర్తనలు 34 అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 34, కీర్తన 34లో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎందుకు నిలిచి ఉండడం అంటే ఏంటో మనం అర్థం చేసుకుందాం. చూద్దాం రండి. 6వ వచనాన్ని చదువుకుందాం. 6వ వచనాన్ని, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో అతన్ని రక్షించెను. చూడండి, ఇక్కడ ఉన్న మొదటి మాట, ఆయన మొరపెట్టడం ముందు ఏముంది ఆయనలో చెప్పండి? దీనత్వం ఉన్నది. అది నేర్చుకోవాలి ఎప్పుడైనా మనం. దావీదు ఒక రాజయ్యుండి, ఆయన రాజయ్యుండి రాజుగా ప్రార్థన చేయాలి. మనం ఎలాగ ప్రార్థన చేస్తూ ఉంటాం అంటే, దేవుడికి ఆజ్ఞాపిస్తూ ఉంటాం. ప్రభా, మార్కెట్కి పోతున్నాను నాతో రా, కాలేజీ పోతున్నాను నాతో రా, నేను ఆ పని చేయబోతున్నాను నాతో రా. అందరికీ ఏం చేస్తాం? దేవుడికి మనం ఏం చేస్తాము? ఆజ్ఞాపించేసేస్తాం. బ్రతిమలాడుకోవాలి. అయ్యా, ఇట్లా పోతున్నాను అయ్యా, మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే మీ దూతలు కానీ మీ సన్నిధి కానీ పంపించయ్యా, మాకు సహాయం చేయాలి. ఆ విధానంలో మనం ప్రార్థించాలి. ప్రార్థన చేయడం అంటే అప్పచెప్పినట్టు ఫుల్ స్టాప్ లేకుండా, కామా లేకుండా ప్రభా దేవా ప్రభా దేవా ప్రభా దేవా ప్రభా దేవ అంటే అది కాదు ప్రార్థన అంటే. నీవు చేసిన ప్రార్థనకు ముందు నాలో దీనత్వం ఉన్నదా?
హంబుల్నెస్ అంటారు, అనగా తగ్గింపు స్వభావం ఉన్నదా. ఎక్కడ తగ్గించుకోవాలా? ఎక్కడ తగ్గించుకోవాలా? కొన్ని స్థలాలైనా అన్ని స్థలాల్లో దీనులంగా కనబడాలి. ఇంటిలో దీనులంగా కనబడాలా, బయట దీనులంగా కనబడాలా, ఆఫీసులో దీనులంగా కనబడాలా, ఎక్కడైనా సరే దీనులు ఎప్పుడైతే దీనులు అయిపోయి హంబుల్ అయిపోయి మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు ఆ దీనత్వాన్ని వెంటనే ఆ ప్రార్థనను ఆలకిస్తాడు. ఆ ప్రార్థన వెంటనే ఆలకిస్తాడు. ఈరోజు జరిగిన సందర్భం మీకు చెప్తున్నాను. మరి రేపటి దినము వారు పాపం ఇక్కడ ఆరాధన కొరకై కొడుకోవాలా అనుకుంటున్నారు. వారు మన సమయమే వారి సమయం కూడా. మరి ఈ వారం అంతా కూడా ఎంతో ప్రయాసపడుతూ వచ్చాను స్థలం కొరకై. ఒక ఇల్లు అయినా దొరుకుతుందేమో, ఒక స్థలమైనా దొరుకుతుందేమో, ఒక షెడ్ అయినా దొరుకుతుందేమో, ఒక స్కూల్ అయినా దొరుకుతుందేమోనని వైపు వర్షం పడుతున్నా కూడా మనుషులను పంపిస్తూనే ఉన్నాను. అవకాశం అప్పుడు నేను కూడా వెళుతూ వచ్చాను. ఈరోజు ఉదయం కూడా నేను వెళ్ళి వచ్చాను. ప్రయాసపడుతూనే వచ్చాను. అయితే ఏం చేయాలా? మరి గురువారం వరకు అయితే ఒక పరిస్థితిగా ఉంది. శనివారం నేను ఫైనల్గా చెప్పాలా, మరి ఏం చేయాలమ్మా అని ఉదయాన్నే లేచి ఒక ప్రార్థన చేసుకున్నాను. దీనంతో ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, ఈ పరిస్థితుల మధ్యలో నేనేమి చేయలేకపోతున్నాను. మరి ఆరాధన జరగాల. అందులో రేపు ఒక బ్రదర్ కూడా ఆహ్వానించాం మన మధ్యలోకి, స్పెషల్ స్పీకర్గా. కాబట్టి ఆరాధన జరగాల. మరి ఇవన్నీ రావాలంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మరి ఆరాధన జరిగితే మరి ఇబ్బందిగా ఉంటుంది. మరి మన వాళ్ళు కూడా అక్కడికి ఇక్కడ వెళ్ళాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. ఆలోచిస్తుంది. దాన్ని దీనత్వంతో ప్రొఫెసర్లు మొదలుపెట్టారు. ప్రభా, మరి మీ చిత్తమైతే వారితో మీరు మాట్లాడితే వారు రేపటి కొరకు ఎలాంటి మాకు అభ్యంతరం పెట్టకుండా చక్కగా ఆరాధన జరిగించడానికి సహాయం ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఫోన్ చేశాను, అమ్మా మరి మీరు ఆరాధన చేస్తారు, మేము ఆరాధన చేస్తాము. మీరు దైవ కార్యాలే, మేము దైవ కార్యాలే కదా. మరి ఎవరిని బాధ పెట్టుకోకూడదు కదమ్మా మనము. మీరేం చెప్తే అది చేస్తామమ్మా అని దీనుడికి అడిగారు. మనం ఎలా అడగాలని? దీనత్వంతో అడగాలి. మీరు ఏం చేస్తే చెప్తే దాన్నే చేస్తారు. ఇప్పుడు ఉదయం పెట్టుకోమంటుందేమో మధ్యాహ్నం అని. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బ్రదరు, మీరు అడుగుతున్నారు కాబట్టి ఇంకొక నెల దాకా కూడా మీరు పెట్టుకోండి బ్రదరు. సరే, మేమే ఇక్కడ కొంచెం అడ్జస్ట్ అయిపోతాము, మీరు దొరకలేదు అంటున్నారు కాబట్టి ఇంకా కొంత మీకు దొరికేంత వరకు ఒక నెల వరకు కూడా టైం ఇస్తున్నాం బ్రదరు. ఓయమ్మ, రేపే దొరకదా అనుకుంటే ఇంకో పర్వాలేదు, మనం కొంచెం అటు ఇటు చూసేంత వరకు కూడా కొంచెం ప్రభు సహాయపడుతున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దీనులమై పోవాలి, గర్వించకూడదు. ఏ విషయాల్లో కూడా మనం గర్వించకూడదు. ఎప్పుడైతే ప్రభు దగ్గర దీనులైపోతామో, మనుషుల దగ్గర దీనులైపోతామో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వెంటనే జవాబు వస్తుంది. అందుకనే ప్రియమైన సోదరులారా, ఈ దీనుడు మొరపెట్టగా ఆయన ఆలకిస్తాడు. రెండో మాట ఏమందంటే, మనం చూసినటువంటి మాటలో ఆయన ఒక రాజు అయ్యుండి మరి దీనత్వంతో చేయవలసిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే ఒక రాజుకి ఏం తక్కువ లేదు. సైన్యం ఉంది, అధికారం ఉంది, ధనం ఉంది. ఏం తక్కువ రాజుకి? ఏమి తక్కువ లేదు కదా. ఎందుకు మరి ఆయన అంత ధీరుడైపోయినాడంటే, అది దేవునిలో నిలబడటం అంటే, నా యందు మీరు నిలబడడం అంటే అర్థం ఏంటంటే దీనత్వం అంటే అది. ప్రభు యొక్క పుట్టుక ఎంత దీనత్వం చెప్పండి. ఎక్కడ పుట్టాడు ఆయన? అపార్ట్మెంట్లో జన్మించాడా? అపార్ట్మెంట్లో అమెరికాలో జన్మించాడా? పశువుల పాకలో. ఎందుకు ఆ దీనత్వం అంటే? అంతకన్నా దీనత్వం భూలోకంలో లేదు. ప్రపంచానికి సృష్టికర్త అయినటువంటి ఆయన అంత దీనుడైపోయినాడు. రెండవదిగా శిష్యులందరూ కూర్చోబెట్టి ఏం చేస్తారు చెప్పండి? పాదాలన్నీ కూడా కడిగేది. గురువులు ఏం చేస్తారు తెలిసిన? మన గురువులు అందరూ వచ్చి నా పాదాల మీద పడండి, నా పాదాల మీద పడండి, నా పాదాల మీద పడండి అంటారు. కానీ మన గురువు ఏం చేస్తాడు? మీ పాదాలు నేను కడుగుతాను, మీ పాదాలు నేను కడుగుతాను.
వాడు నా ప్రియమైన సోదరులారా, ఆ దీనత్వం అనేది ఒక మనిషిలో ఉండాలి. ఆ దీనత్వం ఎప్పుడైతే మనలో ఉంటుందో మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దీనులమై మనం తగ్గించుకోకపోతే నాకేముందులే, ప్రార్థన చేస్తానులే, ఎట్లయినా ప్రార్థన చేస్తాను, ప్రార్థన వచ్చులే అని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించిన ఆ ప్రార్థన. మనలో ఆ దీనత్వం ఉన్నదా లేదా ఆయన మనం గమనిస్తూ, అవును ఈ బిడ్డ దీనుడిగా ఉన్నాడు, ఈ సహోదరి ఈ సహోదరుడు వీరందరూ కూడా నా బిడ్డలే, చాలా దీనులుగా ఉన్నారు, చాలా దీనులుగా వాళ్ళ యొక్క ప్రార్థన నేను ఆలకిస్తాను. అందుకని ప్రార్థన ఆలకించాడు. ఆయన చుట్టూ ఏమని ఉంది అక్కడ? శ్రమ ఉందంట. శ్రమ అదే కదా ఇందాక నేను చెప్పింది. మన చుట్టూ ఏమని చెప్పండి, ఇప్పుడు శ్రమే కదా, మనకు కూడా అన్ని శ్రమలే కదా ఇవన్నీ కూడా. మరి శ్రమల్లో నుండి మనం బయటకు రావాలి అన్నప్పుడు మనం మొట్టమొదటి దీనత్వం ఉండాలి. మనం దీనత్వం లేకుండా అతిశయించి ప్రార్థించిన, లేకపోతే తెలివితేటలతో ప్రార్థించిన, స్వనీతితో ప్రార్థించిన ఆ ప్రార్థనలకు జవాబులు దేవుడు ఇవ్వడు. కాబట్టి మీరు నా యందు మీరు నిలిచి ఉంటే అనే మాటలో అర్థం ఏంటంటే, ప్రభు ఎంత దీనుడో చూడండి, ఎంత దీనుడో చూడండి. సరే, ఆయన ప్రార్థించేది మనలాగా చూడండి. ఇన్ని లైట్లు వేసుకున్నాము, ఎంత చక్కగా ఇంత బాగా ఉండి హాయిగా చాపలు గీపలన్నీ మంచిగా వచ్చేసి కూర్చొని హాయిగా ప్రభు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? అరణ్యములో. అరణ్యంలో ఏముంటాయి చెప్పండి? అన్ని రకాలైనటువంటి పురుగులు తిరుగుతూ ఉంటాయి, మట్టి అక్కడ ఉంటుంది. ఆ మట్టి ఆ ప్రాంతాల్లో ఆయన ఏమైపోతున్నాడంట? మోకాళ్ళు లేడు. ఎంత దీనత్వం ఉన్నదో చూడండి. అందుకనే మనము మొట్టమొదటిగా అన్ని సంఘాలకు ఎన్నో సంఘాలు నేర్పించినట్టు మొదటి పాఠం ఏంటంటే, వీధుల్లో మోకాళ్ళుని ప్రార్థన చేయడం అనేది ఏ సంఘము చేయడం, ఏ సంఘము చేయలేదు. కానీ దేవుని కృపను బట్టి మొట్టమొదటి దైవజనుడు భక్సింగ్ గారు మద్రాసు ప్రాంతాల్లో బయటికి సువార్తకు వెళ్ళినప్పుడు ఆ వీధులన్నీ కూడా మురికి ఉండాలి, మట్టి ఉండేది అక్కడ, రకరకాలైనటువంటి బురద, రకరకాలైన పరిస్థితులు ఉండేది. అంత తెల్లని సూట్ వేసుకునేవాడు, తెల్లని షర్టు, తెల్లని ప్యాంట్ వేసుకొని ఆ మట్టిలో మోకాళ్ళుని ప్రార్థన చేశారు. అందుకనే వేలాది మంది రక్షించబడడానికి కారణం అంటే ఆ దీనత్వంతో చేసినటువంటి ప్రార్థన. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు. ఆలకించడమే కాకుండా శ్రమలో నుండి బయటికి తీసుకొని వచ్చాడు. అంటే ఒక శ్రమ గుండా వెళుతూ ఉంటున్నాడు. మనకి ఎప్పుడైతే శ్రమ ఉంటుందో అప్పుడు మనం దీనులు అయిపోతాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎందుకు వస్తుంది నాకు ఈ కష్టము, ఎందుకు వస్తుంది నాకు ఈ శ్రమ, ఎందుకు వస్తుంది నాకు బాధ అంటే నేను దీనుడిగా చేయాలనే దేవుని యొక్క ఉద్దేశం, నేను ప్రార్థనాపరుడిగా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే ఆ దీనత్వము, ఆ ప్రార్థనా జీవితము మనం కలిగి ఉంటామో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నన్ను ఎంత దీనుడిగా మొరపెడుతున్నాడు, తను ఏమడుగుతున్నాడు అది ఇచ్చేస్తాను పో. వెంటనే దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు, దేవదూతలారా ఫలానా వ్యక్తి దీనుడై మొరపెడుతున్నాడు, ఫలానా వ్యక్తి దీనుడై కన్నీరు కారుస్తున్నాడు, వెళ్ళింది అక్కడికి. చూసారా ప్రియులారా, వెంటనే జవాబు వచ్చేసేసి. అందుకని మన ప్రార్థనలో ఉండవలసిన రహస్యం అంటే ప్రార్థన చేయటము కాదు. మన సంఘాలన్నిటికీ అలవాటే, ప్రతి సంఘానికి అలవాటే ప్రార్థన చేయటము. కానీ నీ ప్రార్థనలో దీనత్వం ఉన్నదాన్ని ఒకసారి ఆలోచన చేసుకో. ఎంత దీనత్వం మనం కలిగి ఉంటున్నాం, మన మాటలోనా, మన యొక్క క్రియల్లోనా, మన తగ్గింపులోనా, ప్రతి విషయంలో ఎప్పుడైతే మనం దీనులైపోతామో ఆయన వారు ఏది అడిగితే అది ఇస్తారు. కాలేజీ సీటు కాదు, ఉద్యోగం కాదు, భవిష్యత్తు కాదు, ఏదైనా సరే ప్రతిదీ మనకిస్తారు. అది ఎప్పుడైతే మనము దానిని నిర్లక్ష్యం చేసుకుంటామో, ప్రార్థన అయితే చేస్తామో, ప్రభువు అనేక సందర్భాల్లో మరి ఇన్ని దినాలుగా ప్రార్థన చేస్తున్నాము, ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాము, మాకు ఎందుకు జవాబు రావటం లేదంటే మన ప్రార్థనలో ఉన్నదా దీనత్వము, మన ప్రార్థనలో దీనత్వము ఉన్నదా?
కాబట్టి ప్రియమైన సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థించడం ముఖ్యం కాదు, కానీ దీనులమై మొరపెట్టాలా, అది ప్రాముఖ్యంగా గుర్తుంచుకోండి. ఇది మొదటి యొక్క విషయం. రెండవ దానికి వస్తామనండి. రెండవ దానికి వచ్చినట్లయితే ఇక్కడ యెషయా గ్రంథంలోకి వెళ్ళిపోతాం. ప్రార్థనా సమయం కాబట్టి ఎక్కువ సమయం చెప్పను, 2-3 తలంపులు చెప్తాము, మనం ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో ఒక మాటను అక్కడ కూడా జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా గ్రంథము 38 3వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. అందరితో నాతో పాటు, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సరినేట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తనేట్లు వెలిగించినో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్ళు విడుచుతూ యెహోవాను ప్రార్థింపగా. ఇప్పుడు రెండవ ప్రార్థన. ఆయన రాజుగారే ప్రార్థన చేశాడు. ఈయన రాజుగారే, ఈ రాజుగారు కూడా ప్రార్థన చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? రాజులే ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వెంత నేనెంత అనేది నేర్చుకోవాలి మాట. కానీ ఈ రోజుల్లో రాజులు కాదులే, ఈ రోజుల్లో రాజులు, ఈ రోజుల్లో పరిపాలకులు, ఈ రోజుల్లో ఉన్న వారందరూ కూడా ప్రార్థించే వాళ్ళు కాదు వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళని ఎక్కడ ఉన్నటువంటి విషయం అంటే, ఈయన రాజు అయి ఉన్నాడు. ఒక రాజు అయి ఉండి ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ప్రార్థన అక్కడేమో దీనత్వమైనటువంటి ప్రార్థన చూసాము, ఇక్కడేమున్నదంటే రెండో ప్రార్థనలు ఏం చూస్తున్నాం ఇక్కడ మనము? యథార్థమైన ప్రార్థన. దేవుడు ఒక ప్రార్థన ఆలకించాలన్నప్పుడు వారి హృదయం ఎలాగా ఉండాలంటే యథార్థముగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? మనము పైన ఎలాగా కనబడతామో మనం లోన కూడా అలాగే కనబడాలి. పైన నేను తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకుంటున్నాను రోజు, ఏంటంటే పాస్టర్ అంకులు కదా అందుకని వేసుకుంటాండే అంటారేమో. అదిగా దాని యొక్క అర్థం. పాస్టర్లు అందరూ వేసుకుంటున్నారా? నల్ల కోట్లు, ఎర్ర కోట్లు, రకరకాల సూట్లు, ఇంకా కొంతమంది అయితే రకరకాల ఏంటో గద్దలు పక్షులు ఉన్న షర్ట్లు మెరిసిపోతున్నాయి వాళ్ళకి. ఎందుకు మనము తెల్లని వస్త్రాలు వేసుకుంటాం అంటే పరిశుద్ధత గుర్తు. మనం పరిశుద్ధంగా జీవించుతున్నాము అనే సాక్ష్యం బయట. తెల్లని బట్టలు వేసుకోవడం కారణం ఏంటంటే నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానని చెప్పేదానికి సాక్ష్యం అది. కాబట్టి ఆ యొక్క బట్టలు వేసుకోవడమే ఉండి నేను అపరిశుద్ధంగా జీవిస్తే దానికి విలువ ఉండదు. అందుకని పరలోక రాజ్యంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తికి తెల్లని వస్త్రాలే ఉంటాయి, వేరే ఏ రంగుల వస్త్రాలు ఉండవు. తెల్లని వస్త్రాలే అక్కడ ఉంటాయి. అక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ముందు ఇక్కడి నుంచే ట్రైన్ అప్ కావాలా తెల్లని వస్త్రాలు. అంటే దాని అర్థమైంది ఇక్కడి నుంచే పరిశుద్ధతను అలవాటు పడవాలా. ఒకసారి నీలో పరిశుద్ధత రాకపోవచ్చు, క్రమక్రమంగా వస్తుంది, కానీ పరిశుద్ధతగా అలవాటు చేసుకోవాలా. నా దృష్టి పరిశుద్ధంగా ఉన్నదా, నా వెనుకడి పరిశుద్ధంగా ఉందా, నా మాట పరిశుద్ధంగా ఉన్నదా, నా ప్రవర్తన పరిశుద్ధంగా ఉన్నదా, అప్పుడు నా వస్త్రాలు పరిశుద్ధంగా ఉన్నాయా. అలాంటి పరిశుద్ధులు పరలోకంలో కనబడతారు. కాబట్టి ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలా. యథార్థత అంటే లోన ఏముందో బయట కూడా అదే ఉండాలా. ఈనాడు మన ప్రార్థనలు ఎలాగుంటాయి? లోన అసూయ, లోన పగ, లోన ద్వేషము, లోన కోపము, అమ్మ మీద కోపము, నాయన మీద కోపము, అన్నదమ్మ మీద కోపము, అక్క చెల్లెల మీద కోపము, ఇరుపొరు వాళ్ళ మీద కోపము, ఇసుకుపడతా ఉంటారు. ప్రార్థన రమ్మంటే విసుకు, ప్రార్థన చేసుకోమంటే విసుకు, మందిరం రమ్మంటే విసుకు, బయట మాత్రం వచ్చి ప్రజలాడుతున్నారు. లోనేముంది? యథార్థ హృదయంతో రావాలి, ప్రభువుని ప్రేమిస్తూ రావాలి. నేను మందిరానికి పోతున్నానంటే నా దేవుడిని, నన్ను సృష్టించినటువంటి ఆయన నేను ప్రేమిస్తూ పోతున్నాను. నేను మందిరానికి పోతున్నానంటే నా సంగతి ఆయనకి చెప్పుకోవడానికి పోతున్నాను. ఆయనే చెప్పాడు, నా యందు మీరు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుమని చెప్పాడు. కాబట్టి నాకు ఫలాంటి ఇష్టము, అది వస్త్రం కావచ్చు, అది వస్తువు కావచ్చు, లేక అది డబ్బు కావచ్చు, అదొక ఉద్యోగం కావచ్చు, ఒక అవసరత కావచ్చు, ఒక ఆరోగ్యం కావచ్చు, ఒక ఆత్మీయత కావచ్చు. అప్పుడేం అడగాలి మనము? ఫలాంది. అప్పుడు ప్రభు మనలో ఏం చేస్తాడు తెలిసిన? యథార్థత చూస్తాడు.
మన హృదయంలో ఉన్నటువంటి ఏం చూస్తారు చెప్పండి? యథార్థత చూస్తారు. అవును, వీడు యథార్థవంతులు, వీడు ఏ ప్రార్థన చేసినా నేను వీడికి ఇస్తాను అని ప్రభు తీర్మానం చేస్తాడు. అందుకనే మనం ప్రార్థన చేసే ఒక అలవాటు నేర్చుకున్నామే, కానీ ఈ ప్రార్థన ఎలాగా చేయాలో, ఈ ప్రార్థన ఉన్నటువంటి అంశాలు ఏంటో వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని హిజ్కియా ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేయకుండా యథార్థ హృదయుడిని ఎప్పుడైతే ప్రభు చూశాడో, చనిపోయేటటువంటి ఆయనను ప్రభు ఏం చేస్తున్నాడు? ఇంకా 15 సంవత్సరాలు ఇబ్బంది లేదు. ఎప్పుడైతే మన హృదయంలో యథార్థత ఉండాలి. చూసారు కదా, నాకు అదే చెప్పాను నేను. ఒకవేళ వాళ్ళే కానీ లేదు బ్రదర్ రేపు ఉదయం వస్తున్నాం, మేము అక్కడ ఆరాధన చేస్తున్నాం అంటే మన పరిస్థితి ఏంటి? ఈరోజు ఇంతవరకు కూడా ఎన్నో పోరాటాలు చేస్తూ వచ్చామే, ఎన్నో స్థలాలు పెడుతూ వచ్చాము, ఎన్నో రకాలైనటువంటి యొక్క మరి సంప్రదింపులు జరిగిస్తూ వచ్చామే. అయితే నేను ఒకే ప్రార్థన చేస్తాను, ప్రభువా మేము అక్కడ ఆరాధన జరిగించాలనుకున్నప్పుడు వారికి మరొక స్థలం చూపించు, లేదు వారక్కడ ఆరాధన జరిగించాలన్నప్పుడు నాకు ఒక స్థలం జరిగించు. నీ ద్వారం తెలియజేస్తే అది దేవుని చిత్తం, లేదా వాడితో మాట్లాడు అని అన్నాను. ప్రభు వాడితో మాట్లాడాడు. మన యథార్థ హృదయం ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో, లోన్ ఒకటి బయట పెట్టుకొని మీరు పెట్టుకుంటారా మేము పెట్టుకుంటామా అన్ని రకరకాలు చేయకూడదు. మనం అలాగా ఉన్నది ఏదో యథార్థంగా ఉండాలి, వాళ్ళకి యథార్థంగా చెప్పాలి. అంటే మీరు కాకపోతే మీరు, ఎందుకంటే మేము దేవుని యొక్క ప్రజలని, నిజమైనటువంటి విశ్వాసులు, నిజమైనటువంటి వారు ఈ లోకంలో ఎన్నో శ్రమలు గుండా వెళతారు. అంత సులభమైనటువంటి విషయం కాదు. చూసారా, మధ్యాహ్నం కూడా ఒక ఆయన ఫోన్ చేశారు, దైవసేవకుడు, చాలా పెద్ద ఆయన, నాకంటే కూడా పెద్ద ఆయన, మరి సత్యపల్లి నుంచి ఫోన్ చేశారు. అన్న చాలా దినాలైన తర్వాత మరి మిమ్మల్ని పిలవాలనుకుంటున్నాం అన్న, ప్రత్యేకంగా కొడుకులు పెట్టుకుంటున్నాం అన్న, మీరు రావాల్సిందేనన్నా అని అన్నా. ఎన్ని సంవత్సరాలైందో మేమిద్దరం మాట్లాడుకోని. చాలా ఆశ్చర్యపడ్డాను నేను. అయ్యా ఇప్పుడు ఆ స్థాయిలో లేని నేను, ఇప్పుడు ఇంతకుముందు వచ్చాను, ఎన్నెన్నో స్థలాలకు వచ్చాను, ఎన్నో మీటింగ్లు పెట్టాను, యథార్థంగా చెప్తున్నాను, రాలేని ఏమనుకోగలకు. మీరు ప్రార్థన చేసుకోనండి, ప్రభు మీకు నడవలిస్తే నా కుమారుడు ఉన్నాడు, పంపిస్తాను, మంచిగానే పరిచయం చేస్తాడు అని చెప్పాను. ఎందుకు చెప్తున్నాను ప్రియులారా, మనలో యథార్థత ఉండాలి. లోన్ ఒకటి బయటకు చెప్పుకోకూడదు. వస్తాను బ్రదరు, అదే చెప్పేసి రేపు నేను పోకపోతే ఎట్లా ఉంటుందో చెప్పండి, బాధపడేవాళ్ళు. నేను రాలేకపోయినా అందుకని మా అబ్బాయిని పంపించిన మోసం చేసినట్టుండదా? ఉన్నది యథార్థంగా చెప్పుకోవాలి మనం. అలాంటి వాళ్ళు దేవుడిని ఏది అడిగినా ఇస్తారు, వాడు ఏది అడిగినా ఇస్తారు. వాడి కష్టం కాదు, వాడి బాధ కాదు, వాడి శ్రమ కాదు, ఏదైనా వాడికి ఇస్తారు. ఇక్కడ గుర్తించుకొని ప్రార్థన చేయకముందు దీనత్వంతో ప్రార్థన చేద్దాం. అప్పచెప్పే ప్రార్థన మర్చిపోండి. ఒక నూతనమైన అనుభవంలోకి రండి. మీరు ప్రార్థనలో ఒక నూతనమైన అనుభవంలోకి రండి. చాలామంది ప్రార్థన ఏం చేస్తారంటే నేను చెప్పిందంతా వల్లిస్తారు. వేస్ట్, అదంతా వల్ల దానివల్ల ఉపయోగం లేదు. ఆల్రెడీ అయిపోయింది, నేను వాక్యం చెప్పేసి అయిపోయింది. దానిని మీరు అదే పనిగా దానిని వల్లించాల్సిన పని లేదు. ఎక్కడెక్కడ దీనుడు కాలేదో ఆ విషయాలు ఒప్పుకొని, ప్రభా పలాని విషయంలో నేను దీనుడు కాలేకపోయినాను, పలాని విషయంలో నేను యథార్థంగా లేకపోయినాను, నాకు క్షమించు ప్రభా, కానీ పలాని విషయం కొరకై ప్రార్థిస్తున్నాను, దానికి జవాబు దయచేయండి చాలు. అది ప్రార్థన చేసేటటువంటి విధానం. అది మనం నేను చెప్పిందే చేశాడు, చెప్పిందే చేస్తామంటే మేము టైం వేస్ట్, దేని కొరకు మనం ప్రార్థన చేయలేని వారు అయిపోతాం. అది రెండవ విషయము, హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆయనకున్న మరణకరమైనటువంటి రోగం నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. మళ్ళీ రాజుగా సింహాసనం నిలబెట్టాడు. 15 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించడానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. దీనుని వై మొరపెట్టాలా, యథార్థవంతుల వై మొరపెట్టాలా. మూడవ దానికి వస్తాము రండి. అదే కీర్తన గ్రంథంలో మూడవ దానికి వస్తాము. ఇక్కడ మూడవ దానిలోకి వచ్చినట్లయితే 34వ అధ్యాయంలోకి వద్దాం. 17వ వచనాన్ని అందరూ చదువుకుందాం. 17వ వచనం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. చూసారా, ఇక్కడ ప్రభు నాలో మీరు నిలబడడం అంటే మొదటిగా దీనత్వము, రెండవదిగా యథార్థత, మూడవది ఏంటి? నీతి. నీతి అంటే మోరల్ లైఫ్. మోరల్ లైఫ్ అంటే అది కూడా తెలియదా?
మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు మాకు పీరియడ్లో మా యొక్క టైం టేబుల్ పీరియడ్లో ఆఖరి పీరియడ్ ఒకటి పెట్టేవాడు, మోరల్ క్లాస్ అని పెట్టేవాడు. ఇప్పుడు లేదనుకుంటాను. ఇప్పుడు ఎన్ని రకరకాల పిచ్చి పిచ్చే ఉంటాయి ఇప్పుడు ఎన్ని. మోరల్ అంటే ఆ టీచర్ గారు ఒక స్టూడెంటు కుటుంబంలో ఎలాగా బిహేవ్ చేయాలా, స్కూల్లో ఎలాగా ఉండాలా, టీచర్స్తో ఎలాగా ఉండాలి, తర్వాత పెద్దవారిని ఎలాగా గౌరవించాలి, ఈ విషయాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన క్లాస్ తీసుకొని చెప్పేవాడు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఉన్నది అది మరో క్లాస్ ఉన్నాయా మీకు? లేవుగా? లేవు. అందుకని మీరు ఇట్లా తయారవుతున్నారు. అది ఎందుకు ఎట్లా తయారైపోతారు మీరు? అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మన తల్లిదండ్రులకు లోబడాలా, మన టీచర్స్ మనం గౌరవించాలా, మన పెద్దవాళ్ళని మనం గౌరవించాలా. అప్పుడు మనము మంచిగా చక్కని మార్కులు సంపాదించుకుంటాం, 10 మంది ద్వారా పేరు సంపాదించుకుంటాం. ఇది ఒక క్లాస్, ఒక పీరియడ్ ఉండేది మాకు. నేను అందులోనే పెరిగాను కాబట్టి నేను లెక్చర్ అయినప్పుడు ఫస్ట్ నేను దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని తెలిసిన 2 ఉంటాయి. ఒక టీచర్ కానీ, ఒక లెక్చరర్ కానీ, ఒక ప్రొఫెసర్ కానీ 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒకటి సబ్జెక్ట్, రెండవది ఏంటంటే డిసిప్లిన్. మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఐ గివ్ ప్రిఫరెన్స్ ఫర్ డిసిప్లిన్, నెక్స్ట్ ఐ గివ్ ఫర్ ద సబ్జెక్ట్ అని చెప్పేవాడిని. క్రమశిక్షణ విద్యార్థులకు మొట్టమొదటి వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. క్రమశిక్షణ కానీ లేకపోతే సబ్జెక్టు రాదు. అందుకని ఆ క్రమశిక్షణలో మనం పెరుగుతూ ఉంటాము. ఆ విధానంలోనే సంఘంలో కూడా మనం ఒక క్రమంలో ఉంటున్నాం కాబట్టి ఆత్మీయ మన సంఘం ఉండగలుగుతుంది. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, మోరల్ అంటే నీతి కార్యాలు. నీతి కార్యాలు అంటే ఏంటంటే మంచి కార్యాలు. ఎవరికి మనము హాని చేయకూడదు, ఎవరిని మనము బాధపెట్టకూడదు, పెద్దలకు లోబడి ఉండాలా, తల్లిదండ్రులకు లోబడి ఉండాలా, అందరిని గౌరవిస్తూ రావాలా, ప్రేమిస్తూ రావాలా. ఇలాంటి ఎప్పుడైతే మనలో ఉంటాయో వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అర్థమైందా? ప్రార్థన చేయమని ఏముండాలి చెప్పండి? మనలో ఏముండాలా? నీతి ఉండాలా. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తున్న ప్రార్థన పాట కూడా మనం పాడతాం. కాబట్టి ప్రభువా, నీతి అనగా నేను మోరల్గా జీవిస్తుంటున్నాను, నా లైఫ్ మోరల్గా ఉందా, అనేకులకు మాదిరికరంగా ఉందా, తల్లిదండ్రులకు మాదిరికరంగా ఉన్నాను, పెద్దలకు మాదిరికరంగా ఉన్నాను, దైవసేవకులకు మాదిరికరంగా ఉన్నాను, ఇంట్లో మాదిరికరంగా ఉన్నాను, నా ఆఫీసులో మాదిరికరంగా ఉన్నాను, మోరల్ లైఫ్ నేను జీవిస్తున్నానా? అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నా యందు నిలిచి ఉండడం అంటే ప్రభువులో నీతిమంతుడున్నాడు. ఆయనను సిలువేయబోతున్నప్పుడు, ఆయన తీర్పు జరుగుతున్నప్పుడు పిలాతు గవర్నర్ గారి భార్య చెప్పిన మాట ఏంటి? ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళవద్దు. ఒక అన్యురాలు ప్రభువును చూసి ఏమని సాక్షిస్తుందంటే, ఏమని సాక్షించింది? ఆ నీతిమంతుడిని జోలికి నువ్వు వెళ్ళవద్దయ్యా. గవర్నర్ గారు ఏం చెప్పాడు? ఆయన విడిచిపెడుతూ తన చేతిలో పట్టుకొని ఏం చెప్పాడు? ఈ నీతిమంతుని యొక్క రక్తాపరాధము నేను దానికి బాధ్యుడిని కాదు. చూసారా? అది నీతి. ప్రభు ఎంత కాలము భూలోకములో ఉన్నాడో 33.5 సంవత్సరములో అనీతి కార్యం ఒక్కడ కూడా చేయలేదు, అవినీతి కార్యం ఒక్కడ కూడా చేయలేదు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రార్థనలో దీనిని మనం ఏం చేయాలంటే, వాళ్ళేమో సాధన అంటారు, మనం అభ్యాసం అంటారు. హైందవులు లేక అన్ని జనాంగాలు ఏమంటారంటే మనం సాధన చేసుకోవాలి ఇవన్నీ అంటారు. అది మనం ఏమంటామంటే, పౌలు ఏమన్నాడు? నేను అభ్యాసం చేసుకుంటున్నాను అన్నాడు. మనం అభ్యాసం చేసుకుంటూ రావాలి. ప్రభువా, నేను ప్రార్థించడం కాదు కానీ నా ప్రార్థనలో తగ్గింపు దీనత్వం ఉన్నదా, నా ప్రార్థనలో యథార్థత ఉన్నదా, నా ప్రార్థనలో నీతి ఉన్నదా? ఒక్కొక్కటి చూసుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోదాము. ఆ మాట కూడా కీర్తన గ్రంథము 102 అధ్యాయం, కీర్తన గ్రంథము 102 అధ్యాయంలో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 17వ వచనాన్ని అందరు కలిసి చదువుకుందాం. 17వ వచనము అందరు కలిసి చదువుకుందాం. ఆయన
దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి వెళ్తాడు. ఒక్కొక్క మాట బంగారంతో పోల్చుకోవచ్చయ్యా. దేవుని యొక్క మాట ఇలాంటి గ్రంథము ఎక్కడైనా కనబడుతుందా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి. ఆయన ఎవరి ప్రార్థన ఆలకిస్తున్నాడంట? దిక్కులేని దరిద్రుల ప్రార్థన. అంటే ఏంటి? పేదవారి యొక్క ప్రార్థన. రెండో మాట ఏమని తెలిసిన? వారికి దిక్కు లేదు. వారికి దిక్కు లేదు. దిక్కు లేదంటే ఏంటి? వారికి సహాయపడేవారు లేరు. కొంతమంది విధవరాలు ఉంటారు, భర్త లేరు, అలాంటి వాళ్ళు దిక్కులేని వారు అవుతారు కదా. కొంతమంది బిడ్డలకు తల్లిదండ్రులు ఉంటారు, అనాథ బిడ్డలు అవుతారు, వాళ్ళు దిక్కులేని వాళ్ళు అవుతారు కదా. కొంతమంది భర్తలు విడిచిపెట్టేసేస్తారు భార్యలను, వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారు కదా. కొంతమంది భర్తలను విడిచిపెట్టే భార్యలు కూడా ఉన్నారు ఈ రోజుల్లో, వాళ్ళు కూడా దిక్కులేని వాళ్ళు అయిపోతారు కదా. కాబట్టి దీని యొక్క అర్థం ఏంటంటే దిక్కులేని వారు పేదవారు అయిపోతారు. ఈ లోకంలో వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు దరిద్రులుగా ఉంటారు ఈ లోకంలో. వాళ్ళు తృణీకరించబడతారు ఈ లోకంలో. వారికి గౌరవం ఉండదు ఈ లోకంలో. ఈ లోకంలో వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకునే వాళ్ళు ఉండరు. అందుకని ప్రభు అంటాడు, నేను మీకు దిక్కు, నేను మీకు దిక్కు. కాబట్టి మనలో కూడా చాలాసార్లు పేదరికంలోనే వెళ్ళిపోతూ వస్తాం. మనం కూడా చాలాసార్లు నాకు ఎవరు దిక్కు లేరు అనుకుంటాం. కానీ అన్ని దిక్కుల కంటే పెద్ద దిక్కు మనదే. అది మనం ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే పేదవారు అనుకొని ఏడవడం కాదు, పేదవారు అనుకొని కన్నీళ్ళు కాల్చడం కాదు, దరిద్రులైపోయినామని ఏడవడం కాదు. కానీ ఆ పరిస్థితుల్లో ప్రభువా ఈ లోకంలో నాకు ఎవ్వరూ దిక్కులేరయ్యా. కొంతమంది రాజకీయ నాయకులు దిక్కులు ఉంటారు, కొంతమంది ధనవంతులు దిక్కులుగా ఉంటారు, కొంతమందికి వాళ్ళ బంధువులు దిక్కులుగా ఉంటారు, కొంతమందికి స్నేహితులు దిక్కులుగా ఉంటారు, మరి కొంతమందికి ఏ దిక్కు ఉండదు. అలాంటి వారు ఏం చేయాలంటే ఆ దిక్కు చూడాలి. అందుకనే వారు మొరపెట్టినప్పుడు దిక్కులేని వారు దరిద్రులుగా ఉండి పేదవారి ఉండి మొరపెట్టినప్పుడు వారి మొర నేను ఆలకిస్తాను. కాబట్టి చాలాసార్లు మనం చాలామంది ఏమనుకుంటాము, నాకు ఎవ్వరు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, అందరూ నన్ను విడిచిపెట్టేసేసారు, నేను అలాగైపోయినా ఇలాగైపోయినా చాలాసార్లు బాధపడగాను. నీవు అలాంటి పరిస్థితిలో దేవుడి వైపు చూసినట్లయితే ప్రభు నీ మొర ఆలకిస్తాడు. అందుకని 4 అంశాలు గుర్తుంచుకోండి. ఇంకా 3 అంశాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి ఈ 4 విషయాలు చెప్పాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకోమందు, ప్రభువా మరి నా పరిస్థితి నేను చేస్తున్నాను, ఎన్నే దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, కానీ దీనత్వం నాలో లేదు ప్రభువా. దీనత్వం ఉన్న వాళ్ళు తగ్గించుకుంటారు. భర్త కోపడినప్పుడు భార్య లోబడిపోతుంది, భార్య కొన్నిసార్లు కోపడినప్పుడు భర్త లోబడిపోతూ వస్తారు, తల్లిదండ్రులు కోపడినప్పుడు బిడ్డలు లోబడిపోతూ ఉంటారు. దాని దీనత్వానికి గుర్తు. ఆ దీనత్వం లేనంత కాలము దేవుడు ఆ ప్రార్థన ఆలకించడమ్మా. రెండవదిగా యథార్థత ఉండాలి. పైకి ఒకటి చెప్పడం, లోనికి ఒకటి చెప్పకూడదు. ఏదోనే వాళ్ళ నేను తృప్తిపరచడానికి ఒక రకంగా ఉండకూడదు. లోనేమంతా అది చెప్పేసేస్తాం, ఆయన చూసుకుంటాడు మిగతా సమయం. అందుకని నేను ఎక్కడ ఇది దాపేరిక ఉండదు, ప్రతి విషయాన్ని స్పష్టంగా చెప్పేవాడిని. నేను కాలేజీలో పనిచేసేటప్పుడు మాకు డ్యూటీ వేసేవాడు సండే. నేను డైరెక్ట్గా చెప్పేవాడిని, మీరు ఈ రోజున నాకు ఎంత ఎక్కువ డబ్బు ఇచ్చినా నేను రాను సార్, మీరేమనుకోవద్దు. మీరు ట్రాన్స్ఫర్ చేసినా నాకు దిగులు లేదు, లేదా నన్ను సస్పెండ్ చేసినా దిగులు లేదు, నాకు పనిష్మెంట్ ఇచ్చినా నాకు దిగులు లేదు. కానీ నా ప్రభు కంటే నేను ఏది కాదంటే ఆశ్చర్యపోయేవాళ్ళు. ఆ తర్వాత పిలిచి నాకు వాళ్ళు సెలవు ఇచ్చేవాడు ప్రతిదానికి. 2001లో నేను రిజైన్ చేస్తే నా జాబ్కి 3 సంవత్సరాలు యాక్సెప్ట్ చేయలేవాడు. 3 సంవత్సరాలు యాక్సెప్ట్ చేయాల. నీవు ఎప్పుడొచ్చినా కాలేజీలో నీకు జాబ్ ఉన్నది. అది గవర్నమెంట్ మామూలు జాబ్ కాదు, అది ప్రైవేట్. ఇలాంటి ప్రైవేట్ కాలేజీలు కావు అవన్నీ, యూనివర్సిటీ కాలేజ్ అది, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కాలేజ్ అది. నీవు ఎప్పుడొచ్చినా నీ జాబ్ 3 సంవత్సరాలు ఉన్నప్పుడు తీసుకొని బ్రతిమలాడాను. దేనికంటే అయ్యా మీరు యాక్సెప్ట్ చేయమని బ్రతిమలాడాను.
నా యొక్క ఉద్యోగాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి అంటే నా రెసిగ్నేషన్ మీరు యాక్సెప్ట్ చేయండి. వాలంటరీ రిటైర్మెంట్ అంటారు. అంటే నాకు ఇంకా 10 సంవత్సరాల టైం ఉంది. బ్రతిమలాడాను, ఎందుకంటే దేవుని సేవకు వెళ్తున్నాను సార్, దయచేసి అంటే 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి వచ్చి నువ్వు పెన్షన్ తీసుకోమని చెప్పేశారు. కానీ నేను పెన్షన్ కూడా పోలా, నా ప్రభు నన్ను మర్చిపోవాలా. కాబట్టి మన యొక్క జీవితంలో ఎప్పుడైతే యథార్థత ఉంటుందో, ఎప్పుడైతే దీనత్వం ఉంటుందో, ఎప్పుడైతే నీతి మనలో ఉంటుందో, మన దేవుడు పేదరికంగా ఉంటాడు, దరిద్రులుగా వచ్చాడు. రెండు ప్రార్థనలకు వెళ్దాం. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మోవేయుదురు, వారు తమల వృక్షము వలె మోవేయుదురు. ప్రార్థించుకుందాం. రేపు జరిగే ఆరాధన గురించి ప్రార్థించండి. మరి సహోదరులు మన మధ్యకు వస్తారు, వాక్యం ఇచ్చడానికి కొరకై ప్రభు మన మధ్యలో బలంగా వాడుకున్నట్టుగా ప్రార్థించండి. మందిరం యొక్క స్థలం కొరకై ప్రార్థించండి. మనకు రేపే అనుకున్నాము, వారు రేపు ఇక్కడ కూడుకుంటాం అనుకున్నాము, కానీ ప్రభు మరికొన్ని వారాలు మనం ఇక్కడ కూడుకోవడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. దాని విషయం మనం ప్రార్థిస్తాము. అందుకని మన స్థల విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ యొక్క ఉదయకాలం కూడా వెళ్ళి కొన్ని స్థలాలు చూసి వచ్చాము. ప్రభు వారితో మాట్లాడితే ఒక స్థలం మనం కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్థలం విషయమై ప్రార్థించండి. మీ యొక్క వ్యక్తిగతమైన విషయాలు ప్రార్థించుకుంటూ రండి. ఏమైనా ప్రత్యేక విషయాలు ఉంటే చెప్తా ఉంటాను, దాని కొరకే ప్రార్థించాలి. మొదలు పెట్టండి. ప్రింగళ మా పడవ తండ్రి, నమ్మకం మా దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన గుడి కొరకై రాగిన బిడ్డలకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. వారు మా ప్రార్థనలు ఆలపించాలంటే మీ అందు మేము నిలిచి ఉండాలా. మీ అందు మేము నిలిచి ఉండడం అంటే ఏంటో కూడా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎప్పుడైతే మేము దీనులుగా ఉంటామో, యథార్థవంతులుగా ఉంటామో, నీతిమంతులుగా ఉంటామో, ఈ లోకంలో కూడా మేము పేదవాడి కూడా ఉండవచ్చు. ప్రతి లక్షణాలు మాలో ఉంటే మా ప్రార్థన మీరు ఆలకిస్తారు, మాకు జవాబు ఇస్తారు. మాకున్న సమస్తమైనటువంటి కష్టాల నుంచి, శ్రమల్లో నుంచి బయట కూడా మనకి ఇస్తారు. అంత శ్రేష్టమైన మాటలు, మమ్మల్ని బలపరిచిన మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ప్రభా, రేపు మా ప్రభుత్వాన్ని కొరకై ప్రార్థిస్తుండగా మీరే సంపూర్ణంగా సహాయం చేయండి. మా ప్రభా సహోదరు మా మధ్యలో నడిపించండి, మీ ఆత్మను అభిషేకించండి, మా మధ్యలో వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా సంఘం అంతటి కూడా జ్ఞాపకం చేసుకొని సహోదరులందరూ కూడా వచ్చి ఆ శ్రేష్టమైన సమయాన్ని పొందుకొని ప్రోత్సాహం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఎవరెవరు పడిపోతున్నారో వారందరూ బలపరచు నడిపిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను. ప్రేమల మా పడవ తండ్రి, స్థల విషయంలో కూడా ఎంతో భారంగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. దాని తండ్రి మా ప్రభావ మరి ఎన్నో స్థలాలు విరామం లేకుండా చూస్తూనే ఉన్నాం, కానీ అనేకమైనటువంటివి ప్రభావ మా తండ్రి మా శక్తికి మించినటువంటి స్థలాలు అయిపోతుంటున్నాయి. అయినప్పుడు కూడా మేము నిరాశపడకుండా మీ వైపు చూస్తుంటున్నాం. ప్రభావ మీరే సహాయం చేయగలిగినటువంటి దేవుడివి, మీరే కృత్యమించవలసిందిగా వేడుకుంటున్నాను. ప్రేమల మా పడవ తండ్రి, జింగల మా దేవ, నమ్మకం మా ప్రభావానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి మా ప్రభా సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, సంఘం యొక్క అక్కర్లను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా మా తండ్రి మా దేవ, మీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకోనండి. మా తండ్రి అశ్విని జ్ఞాపకం చేసుకోండి, పార్వతమ్మ గారి కుమార్తె. ప్రభా మా తండ్రి తీర్మానం చేసి కూడా మీ కొరకు నిలబడలేని పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం కొన్ని శరీర బలహీనతల ద్వారా తను బాధపడుతుంది. మెడ మరి మా తండ్రి డిస్క్ ప్రాబ్లంతో ప్రభా నాడు ప్రాబ్లంతో బాధపడుతుంది. కనికరించండి, తాకండి, ఆరోగ్యం దయచేయండి. అలాగే మా తండ్రి మా ప్రభా మీకు కూడా జ్ఞాపకం చేసుకోనండి. మా శ్రీత వాళ్ళ నాన్నగారు కూడా హాస్పిటల్లో ఉంటున్నారు, మీరు కనికరించి దయచూపించండి. మా ప్రభు వచ్చినటువంటి కొంత నెమ్మది బట్టి స్తోత్రాలు, సంపూర్ణమైన ఆరోగ్యవంతులై తిరిగి వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఆ రీతిగా మా కళ్యాణ బట్టి స్తోత్రాలు. కానీ మీరు ప్రేమించే దయా కిరీటంగా ఒక సంవత్సరాన్ని తన జీవితంలో అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. నూతన సంవత్సరంలో నూతనమైన బలము, నూతనమైన శక్తి, నూతనమైన ఆరోగ్యం దయచేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా ఆఫీస్ డ్యూటీల్లో మీరు తోడైండి, సాపడండి. ప్రదీప్ని కూడా జ్ఞాపకం తీసుకున్నారు. కాబట్టి కూడా కిడ్స్లో వచ్చినటువంటి యొక్క సీట్లు బట్టి మీకు స్తోత్రాలు. మరి తను కూడా అక్కడ జాయిన్ అయ్యి
మా ప్రభావ మీ కొరకు మంచి సాక్ష్యం ఉండే దానికి సాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభావ మా తండ్రి ఆర్థిక పెద్దబాబు కూడా జ్ఞాపకం చేసుకోనండి. దేవా మీ కార్యాల కొరకే మనసు ఉంటే ఇప్పుడే మేము వింటూ వచ్చాము. రాజుల ఇంటి కూడా దేవుడి వైపు చూసినప్పుడు వాడిని ఎంతగానో ఘనపరుస్తూ వచ్చారు. అలాగే ఆ బిడ్డ కూడా ప్రభావ మీ వైపు చూసే బిడ్డగా చేయండి. లోకము మా ప్రభావ లోకాశంతో తప్పించమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా మా తండ్రి వాళ్ళ తల్లిగారు రుద్రాలు ఆమె కావాల్సిన ఆరోగ్యము క్షేమం భద్రత చేయమని వేడుకుంటున్నాం. రేగల మా పొడవ తండ్రి చింగల మా దేవ నమ్మకని ప్రభా నీకు ఎంత వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ రీతిగా మా ప్రభా మా తండ్రి మా ప్రభు సురేష్ గారిని బట్టి అన్న స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దాని తండ్రి మా ప్రభా మోషాన్ని బట్టి కూడా మీకు నమ్మ స్తోత్రాలు. బిడ్డలు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు నమ్మ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి ఇంతవరకు కూడా ప్రభావ మీ కొరకే సాక్షులుగా గుంటూరులో ఉంచి ఎన్నో విధాలుగా మా ప్రభావ సంఘంలో బయట కూడా వాడుకుంటూ ఈ కార్యాలు నెరవేర్చుకుంటూ మీరు సహాయపడుతూ వచ్చారు. దాని తండ్రి వారికి ఇచ్చిన ట్రాన్స్ఫర్ బట్టి అందరూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభావ మీరు ఎక్కడికి వచ్చి దయ చూపించండి. మరి అక్కడ షిఫ్ట్ కావాల్సిన విషయాలు ఉంటున్నాయి. అక్కడ వచ్చిన ఇంటిని బట్టి కూడా మీకు అందరూ స్తోత్రాలు. మరి ఎప్పుడు షిఫ్ట్ కావాలో దాని కొరకు సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యం దయచేయండి, ఇప్పుడు చూపించండి. చదువుల్లో సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా ఆ రీతిగా మా తండ్రి మా ప్రియుడు వెంకటరావు గారిని బట్టి అందరూ స్తోత్రాలు. మా తండ్రి మా ప్రభా మరి విజయలక్ష్మి బట్టి బిడ్డలు బట్టి మీకు అందరూ స్తోత్రాలు. మరి విధేయతను బట్టి మా కుటుంబంలో జరుగుతున్న కార్యాలను బట్టి అందరూ స్తోత్రాలు. బిడ్డల్లో కూడా సంపూర్ణమైన మార్పు కలుగు చేసి ఇంటికి నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరం తీర్చండి. సవాడికి ఆటంకాలు ఉన్నటువంటి డ్యూటీలని తొలగిస్తూ మీ సరైన నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా మా తండ్రి మరి ప్రసాద్ గారిని బట్టి నమ్మ స్తోత్రాలు. మరి డ్యూటీ చేసుకుంటూ ఇరువైపు మందిర పనులు మా ప్రభా అటువైపు ఎన్నో సమస్యలతో బాధపడుతుంటున్నాడు. మీరు ఎక్కడికి దయ చూపించండి, సహాయపడుతురండి. బాబును కూడా జ్ఞాపకం చేసుకునే సాత్వికం కొంత అనారోగ్యంగా ఉంటున్నాడు. మా ప్రభా మా తండ్రి మా ప్రభా తలనొప్పి మా తండ్రి జలుబు రకరకాలైన బాధలు ఉన్నాయి. బిడ్డకి కనికరించి తాకి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ బిడ్డ కూడా వచ్చినటువంటి మా ప్రభా కృపను బట్టి మీకు అందరూ స్తోత్రాలు. పాపను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు సాఫల్యాన్ని. ఆ బిడ్డ కూడా మా తండ్రి మా ప్రభా ఆ శిర్సులో మా తండ్రి మా ప్రభా మా తండ్రి మరి అక్షరాన్ని దానిలో మీరు చేరడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి అందరూ స్తోత్రాలు. ఈరోజు కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు సహాయపడుతున్నారు. ఆ బిడ్డ రాకపోకలో మీరే కూర్చునించి దాన్ని కనపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ఈ రీతిగా బిడ్డలు వారి యొక్క భవిష్యత్తు కొరకు మీరు ఏర్పాటు చేస్తున్న విషయాలన్నీ బట్టి అందరూ స్తోత్రాలు. పాపం శ్యామను బట్టి అందరూ స్తోత్రాలు. మా తండ్రి మా ప్రభా తను కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. మన ప్రయత్నాలు కూడా సఫలం చేయమని వేడుకుంటున్నాం. మా ప్రభా మా తన మా యూత్ బిడ్డలకు కావాల్సిన కృపను కరించండి. మా తండ్రి మా ప్రభా ఆత్మీయంగా ఉంచారు మీకు అందరూ స్తోత్రాలు. ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా నాన్నగారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారి మనసు దయచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా అసలు బేబీ కొరకై ప్రార్థిస్తుంటున్నాం. మరి బ్రదర్ డ్యూటీలు బట్టి రాలేకపోతుంటున్నారు. తన బలపరుస్తురండి, తనకు ఆరోగ్యం ఇస్తున్నామని ప్రార్థిస్తున్నాం. సండే స్కూల్లో వాడుకుంటున్న విధానం బట్టి మనం స్తోత్రాలు. రేపు కూడా మా ప్రభు సండే స్కూల్లో సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి సోదరి దయమణి కొరకై ప్రార్థిస్తున్నాం. అత్తయ్య మా ప్రభు మా తండ్రి మరి లోకయాత్ర ముగించిన బట్టి వారంతా కూడా కార్యక్రమాల్లో ఉంటున్నారు. వారి తోడైంటి సాగవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభావ మరి బ్రతుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాక్యం చెప్తూ వచ్చాము. వాళ్ళ తన హృదయంలో కార్యం జరిగితే మంచిదని తెలుసుకుంటున్నాము. ఇదేమని కూడా పెంచడానికి అప్పగించుకుంటున్నాం. ఆ బిడ్డలు కూడా దూర ప్రాంతాలు ఉంటున్నారు. అమెరికాలో ఆ బిడ్డలందరికీ కావాల్సిన మీకు సాయంతో దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేగల మా పొడవ తండ్రి జింగల మా దేవ నమ్మకన ప్రభావాన్ని తమ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారు తమ వంటి యొక్క పోరాటం తనకు కావాల్సిన సాయంతో దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. దేవానికి తమ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తన రీతిగా పరిశీలిసి కూడా జ్ఞాపకం చేసుకోనండి. కాబట్టి కూడా తన పనులు తను చేసుకుంటూ మన యొక్క మా ప్రభా సంఘానికి క్రమం వస్తున్న విధానం బట్టి తమ స్తోత్రాలు. మరి అమ్మగారిని కూడా దర్శించండి. ప్రతి అవసరం కూడా మీరే తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా రేగల మా పొడవ తండ్రి చింగల మా దేవ రేపు దిన కొరకై సంఘవంతుని కూడా బలపరుస్తురండి. పద్మ గారిని జ్ఞాపకం చేసుకోనండి. కోడేశ్వరమ్మ గారిని జ్ఞాపకం చేసుకోనండి. దాని తండ్రి ఆ రీతిగా మా తన కృపమ్మని జ్ఞాపకం చేసుకోనండి. శోభదేవ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అంతా వృద్ధులు ప్రభా కావాల్సిన ఆరోగ్యం దయచేసి బలపరిచి వారిని సరి నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా జీవన పావని వెనకబడిపోతున్నారు. భర్తను బట్టి వారి భర్తలో మీ కార్యం జరిగిస్తూ వెనబడిపోకుండా ప్రభావాన్ని మందిని నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మరి వాడి విషయంలో కూడా మీరు చేస్తున్న కార్యాలు బట్టి నమ్మ స్తోత్రాలు. తనకు కూడా కొంత అవకాశం ఇస్తున్నారు.
పూర్తి అవకాశం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కృష్ణవేణి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారి మీద కొన్ని కష్టాలు కూడా వెళ్తున్నారు, కొన్ని యొక్క గృహ సమస్యల్లో మీరు తోడయండి, సహాయపడండి. వారి కొరకై ప్రార్థిస్తూ వచ్చాము. వాటన్నిటి విడుదల పొంది వారికి కూడా వచ్చేదాని కొరకై సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ప్రేమల మా ప్రభు తండ్రి, జింగల మా దేవ, నమ్మకం మా ప్రభావాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ రీతిగా వైద్యుడి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. వీళ్ళను బలపరచవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా. విశ్వాసంలో స్థిరపరచి బలపరచు రావాల్సిందిగా వేడుకుంటున్నాం. ప్రేమల మా ప్రభు తండ్రి, ఆ రీతి సోదరి మా ప్రభావి గారు వినూత్న కొరకై ప్రార్థిస్తున్నాం. బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాం. మీరే సంపూర్ణంగా సహాయపడుతురండి, బలపరుస్తురండి ప్రభావ. ప్రతి అవసరం తీర్చడమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఉద్యోగాల కొరకై ట్రై చేస్తుంటున్నారు. వారు సభలో పొందుట్లో సాధ్యమని వేడుకుంటున్నాం ప్రభా. ఆ రీతిగా మా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. విధానాస్థాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మరి అకులా ప్రిస్కలాగా మా తండ్రి వారి యొక్క బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. వారిని కూడా బలపరుస్తున్నాండి. మీ సరైన నడిపిస్తున్నవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మౌనతులు మా దేవాలయ ఆలోక్ కొరకై కూడా మా నాన్నగారి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. వారి అవసరాలను కూడా తీర్చురండి. మీ సరైన నడిపిస్తున్నవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. విజయం కొరకై ప్రార్థిస్తుంటున్నాం. మా తల్లి కాడం కొరకై ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. వారికి సహాయపడండి. వారు కూడా మీ సరిదికి వచ్చేదాని కొరకై సహాయపడాల్సిందిగా వేడుకుంటున్నాం ప్రభా. దేవుని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని వారికి అవసరం సాయంత్రం పాడదాచి బిడ్డలతో కూడా మీ సరిదికి వచ్చేదానికి కృషించవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా. ప్రేమల మా ప్రభు తండ్రి, జింగల మా దేవ, జగ్రయాను వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారికి కూడా నడిపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం ప్రభా. జోష బ్రదర్ కొరకై, సహోదరి కొరకై మా ప్రభా. ఆ రీతిగా వంశ కొరకై, తన భార్య కొరకై ప్రార్థిస్తుండగా మీరే సంపూర్ణంగా సహాయపడి వారందరూ కూడా సిద్ధపడి వచ్చేదాని కొరకై సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ రీతిగా నిర్భాగ కొరకై, అమ్మాయి రత్న కొరకై, బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. సహాయపడండి. వారు కూడా సిద్ధపడి రేపు నీ సన్నిధికి వచ్చేదానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ రీతిగా మా ప్రభా, మా దేవ, మా తండ్రివా, మరి మా ప్రభా రీతిగా ప్రవీణ్ కొరకై, మా విజయ బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాం. వారిని కూడా బలపరచండి, కృషి పెంచండి. నిజంగా నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ప్రేమల మా ప్రభు తండ్రి, వీరే కాదు అనేక మంది కొత్త ఆత్మల మీ సన్నిధికి వచ్చేదానికి చూడండి సహాయపడుతుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. నాయన సంపూర్ణంగా సహాయపడుతురండి. వారి శిష్యుల అనుగ్రహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రభావారి అవసరాన్ని తీర్చిరావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ రీతిగా ప్రార్థించమని కోరుతున్నారు. వారికి ఉన్న పరిస్థితుల్లో మీరు సహాయపడుతురండి. ఆ రీతిగా మా ప్రభా, మా తండ్రి, మా తక్షార మా తన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోరండి, కృషిపిస్తురండి. వారి అవసరం తీర్చున్నామని ప్రార్థిస్తున్నాం. మా నవ్య కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. సహాయపడవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా. ఆ రీతిగా పరశురామ గారి కొరకై, వరద కొరకై ప్రార్థిస్తుంటున్నాం. వారి వారి అవసరాన్ని తీర్చి నా మహిమార్థమై మీరే కృషించవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా. ప్రేమల మా ప్రభు తండ్రి, జింగల మా దేవ, నమ్మకమైన ప్రభావాన్ని వందనాలు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. ఇటు సంఘవంతుని జ్ఞాపకం చేసుకొని ఎవరు అయిపోకుండా ప్రతి ఒక్కరిని మర్చిపోయినా మీరు మర్చిపోకుండా వారందరూ కూడా మీరు నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ విధానస్థాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మా తండ్రి ఆ రీతిగా మా వరకే కాకుండా సార్వత్రిక సంఘాలను జ్ఞాపకం చేసుకోనండి, దేశాన్ని జ్ఞాపకం చేసుకోనండి, ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోనండి. గత వారం నుంచి జరిగినటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి యొక్క వర్షం వల్ల అనేక ప్రాంతాలు మునిగిపోతుంటున్నాయి. అప్పుడందరికి సహాయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా నాయన మా దేవానికి వందనాలు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. అటు ఇంకా అనేక విషయాల కొరకై ప్రార్థించుకొని కోరుతున్నారు. అప్పుడందరి కొరకై ప్రార్థిస్తున్నాం. సహాయపడుతురండి మా ప్రభా. మా తండ్రి మీరు ఎక్కడి నుంచి కటాక్షించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రేమల మా ప్రభు తండ్రి, జింగల మా దేవ, నమ్మకం మా ప్రభాని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అప్పుడు మా ప్రభా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా తల్లి మా ప్రభా మరియు మా కళ్యాణ వాడిని ప్రేమించి తీసుకొచ్చిన స్వీట్స్ మీరు ఆశీర్వదించి దీవించమని ప్రభావి మా తండ్రి మా ప్రభావం పంచేటుండగా వారికి మీరు తోడండి సహపరిచిందిగా వేడుకుంటూ విధాల కార్యం నెరవేర్చమని ఎవరో ఒకరికనే ప్రార్థించలేకపోయినా మనకు అవకాశం దంచమని వేడుకుంటూ నేను మా ప్రభావాన్ని గౌరవించుకుంటే ఏసే పరిశుద్ధనామన స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసము మనకును పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైంది కాక. ఆమేన్. దయచేసి గమనించండి. సమయంలో మరి రేపు దినాన్ని మనం 10:30 కల్లా ఆరాధన కొరకై కూడుకుంటాం. సకాలంలో రండి. మన సోదరుడు మన మంచికి వస్తాడు, వాటిని కూడా అందిస్తాడు. మా కళ్యాణ పుట్టిన సందర్భంగా స్వీట్ తీసుకొచ్చారు. వాటిని తను కుమారుడు ఇద్దరు కూడా పంచుతూ ఉంటారు. చిన్న పాట పాడుకుందాము. ఆ సమయంలో వాళ్ళు పనిచేస్తారు.